ప్రేక్షకులందరికీ శివరాత్రి సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ రోజున ప్రతి వాళ్ళు కూడా ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని చక్కగా దేవుణ్ణి, మహాదేవుణ్ణి ఎంతో ఇష్టంగా ప్రేమగా కొలుస్తారు. దేశవ్యాప్తంగా జనులందరూ ఎంతో ఇష్టంగా చూసే ఈ శివరాత్రి గురించి, ఈ శివరాత్రి పూజా విధానం, దేవుని యొక్క కృప ఎలా లభిస్తుంది అన్న విషయాల గురించి, దాంతోపాటుగా శివ పరివారాన్ని కొలవడం వల్ల వ్యక్తికి లభించే నిత్య జీవితంలో వచ్చే విషయాలేంటి అనే అనేక విషయాలని ముందుగా మనం ఇప్పుడు తెలుసుకుంటాం. సాధారణంగా ఈ యొక్క శంకరుడికి సంబంధించిన విషయంలో ఈ శివరాత్రి నాడు శివరాత్రి వ్రతం అన్నట్టుగా చేస్తూ ఉంటారు. ఇందులో రకరకాల విధానాలు ఉంటాయి. అంటే కొందరు అహోరాత్ర పూజ అని చేస్తారు. అహోరాత్ర పూజ అంటే ఏంటంటే ఈ విధానంలో ఈరోజు సూర్యోదయం అంటే శివరాత్రి ఉదయం సూర్యోదయం నుంచి మర్నాటి వరకు కూడా 24 గంటలు నిరంతరం శివుణ్ణి పూజించే విధానం. దాని వలన వ్యక్తికి నిరంతరం భగవంతుణ్ణి ప్రార్థించటం వలన తప్పనిసరిగా సమగ్ర మంత్ర సాధన, మంత్రసిద్ధి అనేది లభిస్తుంది. అది ఒక విధానం. ఇక రెండో విధానాన్ని తీసుకున్నట్లయితే అష్టకాల పూజ. ఈ అష్టకాల పూజలో విధానం ఏంటంటే ప్రతి జాముకి అంటే జాముకి కూడా భగవంతుణ్ణి కొలవడం అనేది, ఆ రకంగా అది ఇంకొక విధానం, అష్టకాల పూజ విధానం. ఇది కాకుండా ఇంకా అసలు మామూలుగా ఉపవాసము అన్న మాటకి అర్థం తీసుకుంటే ఉపనివాస వాస అంటే దేవుడికి సమీపంలో ఉండి దేవుడి గురించి ధ్యానం చేయడము మనం ఈ ఉపవాసము అన్న విషయంలో గమనించుకుంటాం. అంటే భగవంతుడికి సమీపంలో ఉంటూ భగవంతుడిని మనసులో ధ్యానించుకుంటూ దేవుడికి సంబంధించిన భక్తి భావాన్ని పెంచుకోవడం ఉపవాసం అన్న మాటలో అర్థంగా చెప్తాం. అయితే దీంతో పాటుగా ఏంటంటే ఇంకొక విధానం, శివుణ్ణి పూజించే విధానంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, అర్ధరాత్రి కూడా పూజ చేస్తారు. ఎలాగా? రుద్రాభిషేకం కానీ లేకపోతే ఈ యొక్క లక్షపత్రి పూజలాగా 1,00,000 మారేడు దళాలతో ఈ యొక్క పత్రి పూజ చేయడం కూడా ఒక విధానం. అంటే ఇన్ని రకాలు ఉన్నాయి. అంటే అన్ని రకాలు మనం చేయగలమా, చెయ్యాలా, చేస్తామా అన్న విషయం వారికి సంబంధించింది. కానీ తప్పనిసరిగా లేకపోయినప్పటికీ కూడా దేవుణ్ణి స్మరించుకోవడం, భగవంతుణ్ణి మనసా వాచా కర్మేణ మంచి సంకల్పంతో దేవుణ్ణి ప్రార్థించడం చాలా చాలా ముఖ్యం. అసలు శివరాత్రి అంటేనే ఆ రోజున ఉపవాసం, జాగారం, అలాగే దాంతోపాటు భగవంతుడికి సంబంధించిన విషయాన్ని వినడం. అంటే ఏదైనా ఈ రోజుల్లో చాలా రకాలుగా మీడియా డెవలప్ అయింది కాబట్టి భగవంతుడికి సంబంధించిన పురాణాలు వినడం కానీ, శివరాత్రి మహత్యం గురించి తెలుసుకోవడం కానీ, ఇలా రకరకాలుగా మొత్తానికి ఏది ఏమైనా మొత్తం ఆధ్యాత్మిక ధోరణితో మనసుని ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుడిని కొలవడం అనేదే ఇందులో మనం అంతర్లీనంగా గమనించుకోవాలి. అయితే శంకరుణ్ణి కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన అణువు నుంచి బ్రహ్మాండం వరకు ఆయనదే. అంతగా ఉన్న ఆ భగవంతుడికి ఆయన పరివారం కూడా ఎలా ఉంటుంది అంటే ఆయన కుటుంబం మొత్తం తీసుకున్నట్లయితే వారిని మనం పూజ చేయడం వల్ల ఎలాంటి విషయాలు తెలుస్తాయి అనుకుంటే, ముఖ్యంగా శంకరుణ్ణి మనం ఎలా చెప్తామంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేతిలాగా శంకరుడికి సంబంధించి ఈశ్వరాదిచ్చేతి ఏది? ఐశ్వర్యం అని చెప్తాం. కాబట్టి ఈశ్వరుడికి సంబంధించిన పూజా విధానం వల్ల మనకి ఉదాహరణకి వైద్యనాథుడిని కొలవడం వల్ల ఆరోగ్య సిద్ధి, అలాగే మనం మహాకాలుణ్ణి పూజ చేయడం వల్ల తప్పనిసరిగా ఆయన మనకి మృత్యుంజయులుగా మారడం అనేది, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనకి కారకులు అవుతారనమాట ఈ శంకరుణ్ణి పూజా విధానంలో. అయితే ఇందులో ముఖ్యంగా శంకరుణ్ణి పూజించటం వల్ల వ్యక్తికి ఆరోగ్యం, ఐశ్వర్యం, గండదోష నివారణ ఇలాంటివి లభ్యమవుతాయి. ఇక అమ్మవారిని పూజించటం వల్ల అంటే అన్నపూర్ణాదేవిని పూజ చేయడం వల్ల ఆహారం అనేది మనకి లభ్యమవుతుంది. గంగని పూజ చేయడం వల్ల పుణ్యం అనేది వస్తుంది. వ్యక్తికి కావలసింది పుణ్యం, పుణ్యబలం. పుణ్యబలాన్ని ఎప్పుడైతే వ్యక్తి పెంచుకుంటాడో తను అనుకున్నవన్నీ సాధించడంలో సమగ్రంగా ముందుకు వెళ్ళగలుగుతాడు. కనుక తప్పనిసరిగా పుణ్యం గురించి మనం గంగని పూజిస్తాం. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం వల్ల వ్యక్తికి లౌకిక, అలౌకిక విషయాలలో, జ్ఞానాలలో సమన్వయపరుచుకునే ఒక శక్తిని వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది.
ఇక విఘ్నేశ్వరుడు అంటే వినాయకుడిని కొలవడం వల్ల వ్యక్తికి ఎదురవుతున్న అనేక రకాలైన ఇబ్బందులని అధిగమిస్తూ ఏ పనిని మొదలుపెట్టినా ముందుగా మనం పూజ చేసేది వినాయకుడిని కనుక ఆ పనిలో ఇబ్బందులను అధిగమించుకుంటూ వ్యక్తి ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా ఈ యొక్క వినాయకుడి యొక్క పూజ ఉపకరిస్తుంది. అయితే ఇక్కడితో అయిపోలేదు కదా, నందీశ్వరుడు కూడా ఉన్నాడు. నందీశ్వరుడిని కొలవడం వల్ల వ్యక్తికి భక్తి భావన పెరుగుతుంది. ప్రపంచంలో వ్యక్తికి ముఖ్యంగా కావలసింది వినయ విధేయతలతో పాటు భక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వంలో వ్యక్తి ఇంకా ఎదుగుతాడు కనుక భక్తి భావన అనేది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తి అనేది చదివే పుస్తకం మీద కానీ, చేసే వృత్తి మీద కానీ, ఎదురైన పెద్దల మీద కానీ, సాటి వ్యక్తులతో కానీ భక్తి గౌరవం అనేవి చాలా ముఖ్యం కనుక అలాంటి భావన మనం నందీశ్వరుని కొలవడం వల్ల లభిస్తుంది. అయితే మొత్తం మీద ఈ శివ పరివారాన్ని కొలవడం వల్ల వ్యక్తికి ఇన్ని రకాలైన విషయాలలో వాళ్ళు పరిణితి పొందుతారు. అంటే వ్యక్తికి నిత్య జీవితంలో కావలసిన ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆహారం, తర్వాత భక్తి, తర్వాత లౌకిక అలౌకిక జ్ఞానాల సమన్వయం, తర్వాత చేస్తున్న పనులలో వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి, అంతేకాకుండా మంచి పుణ్యబలం పెరగడానికి అన్నీ కూడా ఏ వ్యక్తికైనా నిత్య జీవితంలో చాలా అవసరమైన విషయాలు కనుక ఈ విషయాలన్నిట్లోనూ వ్యక్తి ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క శివ పరివారాన్ని కనుక మనం కొలిచినట్లయితే తప్పనిసరిగా వ్యక్తి అన్ని విషయాల్లో రాణిస్తాడు అని ఇందులో అనుకుంటాం. అయితే ఇందులో ఇంకొక విషయం కూడా ఏంటంటే రాక్షసుల చేత దేవుళ్ళ చేత కూడా పూజించబడే ఏకైక దైవంగా మనం శంకరుణ్ణి చెప్తాం. ఆయన్ని మనం బోళా శంకరుడు అంటాం. ఈ శంకరుణ్ణి పూజ చేయడం వల్ల వ్యక్తికి ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శివరాత్రి నాడు తప్పనిసరిగా మనం శివుడి పూజ చేయడం కానీ, లేకపోతే అన్ని రకాలుగా అహోరాత్ర పూజ, లేకపోతే అష్టకాల పూజ, లేకపోతే 4 రకాలుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, అర్ధరాత్రి పూజల్లాగా చేయలేకపోయినా కనీసం దేవుడికి సంబంధించిన మంత్రంలాగా స్మరణే అరుణాచలే అని కానీ, లేకపోతే ఒక్కసారి అరుణాచల శివాని అనుకుంటే అది 5 కోట్ల సార్లు ఈ నమశివాయ అన్నదానికి సమానం అవుతుంది. కనుక కనీసం అదన్న భగవంతుడి మీద భక్తితో తప్పనిసరిగా అలా చేసుకున్న చాలా మంచి పుణ్యం కనుక శివరాత్రి నాడు తప్పనిసరిగా ప్రతి వాళ్ళు మనసు పెట్టి భగవంతుడిని ధ్యానం చేస్తూ వాళ్ళ పరిధిలో దేవుణ్ణి కొలిచినట్లయితే అన్ని విధాలుగా కూడా వీళ్ళు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా బాగుంటుందని మనం అనుకోవచ్చు. నమస్కారం. ఎంతసేపు